మనందరం కూడా ధన్యతల గురించి నేర్చుకుంటున్నాను. 5 ధన్యతలు నేను మీకు జ్ఞాపకం చేశాను. 5 ధన్యతలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం 6వ ధన్యతని మనం నేర్చుకున్నాం. అయితే మనం ప్రతి వారం ఏదో ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకొని లోనికి వచ్చినాం. మనం ప్రతి వారం ఒక కొత్త విషయము నేర్చుకుంటే ఎందుకు ఆసక్తి చూపడం మాత్రమే కాదు, ఆ కొత్త విషయము ప్రకారం మనం బ్రతుకుట కొరకు మనం ఆసక్తి కనపరచాలి. చాలాసార్లు మనం అంటుంటాం, ఇప్పుడు చెప్పాలంటే మనకి కొత్త బోధ కూడా మనకి ఎక్కువ అవసరం లేదు. మనందరికీ దేవుని యొక్క వాక్యం బాగా సుపరిచితం. మనందరం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవులమైన మనం పిలువబడినటువంటి పిలుపు చాలా భిన్నమైనది. అన్యజనులు జీవితం వేరు, మన జీవితం వేరు. అది ముందు మనకు బాగా శోక. కానీ చాలామంది క్రైస్తవులు కూడా వారి జీవితం ఎలా జీవిస్తున్నారంటే దీన్ని సీజనల్ భక్తి అని అంటారు. సీజనల్ భక్తి అంటే ఒక్కొక్క సీజన్, క్రిస్మస్ సీజన్ అని, లెంట్ సీజన్ అని, గుడ్ ఫ్రైడే ఈస్టర్ సీజన్. లేకపోతే మరికొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ కోత పండుగని, లేకపోతే ప్రథమ ఫలముల పండుగని, కృతజ్ఞతార్పణ పండుగని చేస్తారు. కొంతమంది అదొక సీజన్. జనరల్గా అక్టోబర్ నవంబర్లో ఆ పండుగలు చేస్తారు. ఇట్లాగా ఆ పండుగలు అప్పుడే ఉద్యోగపడతారు తప్ప మిగతా టైంలో ఇక కామ్గా ఉంటారు, ఖాళీ ఉంటారు. ఇక పండుగలు లేనప్పుడు ఏంటంటే ఆదివారం మాత్రమే మనం ఏదో దేవుని వాక్యాన్ని, ఒక మంచి వాక్యాన్ని వింటే చాలు అనుకుంటాం. మంచి వాక్యాన్ని వింటే చాలు అనుకుంటాం. ఇక సోమవారం నుంచి శనివారం వరకు మనకు నచ్చిన జీవితం మనం జీవించేస్తాం. అందుకే హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూడండి. హోషేయ గ్రంథంలో ఇక్కడ హోషేయ ఒక చక్కటి మాట చెప్తున్నాడు. అంటే దేవుడు హోషేయతో మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయము హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకోగలిగితే అక్కడ చూడండి. ఎఫ్రాయిము 8:8, హోషేయ 8:8. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరను త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. అన్యులు అతని బలమును మింగివేసినను. 7వ అధ్యాయం అన్ని ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరినూ త్రిప్పివేయని అప్పము వంటి వాడాడు. అంటే ఎఫ్రాయిముని ఇశ్రాయేలు జాతికి సాదృశ్యంగా వాడుకుంటున్నాడు దేవుడు. ఎఫ్రాయిం అంటే లిటరల్గా ఎఫ్రాయిం కాదు. ఈ ఎఫ్రాయిముని ఇశ్రాయేలు జాతితో పోల్చి చెప్తున్నాడు. ఇశ్రాయేలు జాతి అందరినీ ఎఫ్రాయింతో పోల్చి చెప్తున్నాడు. ఈ ఇశ్రాయేలు అందరూ ఎలా అయిపోయారంటే ఎవరినూ త్రిప్పివేయని అప్పము వంటి వాడు. అయితే ఒక ఎఫ్రాయిముతో ఎందుకు పోల్చాడంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలని సామూహికంగా చూశాడు దేవుడు. క్రొత్త నిబంధనలో కూడా సామూహికంగానే ఉంది. కానీ పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సామూహికం. వాళ్ళకు వచ్చే ఆశీర్వాదాలు సామూహికం. అంటే వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని దేవుడు నిన్ను దీవిస్తానని చెప్పలేదు. ఈవెన్ అబ్రహామును వ్యక్తిగతంగా దీవిస్తానన్నా అది అందరి కొరకైన దీవెనే తప్ప ఒక్క అబ్రహాము కొరకు మాత్రమే కాదు. అది తెలుసుకోవాలి మనం. చాలామంది వ్యక్తిగతంగా దేవుని వాగ్దానాలని క్లెయిమ్ చేస్తుంటారు. దేవుడు నాకు ఫలాని ఈ వాగ్దానం చేశాడు, ఫలాని ఆ వాగ్దానం చేశాడు అని అంటారు. నీకు ఒకవేళ వ్యక్తిగతంగా వాగ్దానం చేసినా అది నిన్ను ఒక్కనే దీవించడం కొరకు కాదు అని గ్రహించాలి. నిన్ను దేవుడు దీవించడానికి వాగ్దానం చేసినా అది నీతో ఉండేటువంటి సంఘ సభ్యులని
ఆ సంఘాన్ని, సహవాసాన్ని ఆశీర్వదించడం కొరకే దేవుడు వాగ్దానం చేశాడు. అందుకని మీరు పాత నిబంధనలు గమనించండి, వాగ్దానాలన్నీ సామూహికమైనవి. ఈ వాగ్దానాలన్నీ కూడా సామూహికమైనటువంటి, ఈ సామూహికమైనటువంటి వాగ్దానాలు గమనించాలి. అలాగనే ఆశీర్వాదాలు కూడా సామూహికమైనవి. ఆశీర్వాదాలు కూడా సామూహికమైనవి. అంటే వాగ్దానము సామూహికంగానే చేశాడు, వాగ్దానాలు కూడా సామూహికంగా చేశాడు, ఆశీర్వాదాలు కూడా సామూహికంగా చేశాడు. ఏంటి? ఒక వ్యక్తిని దీవిస్తే దేవుడు అందరిని, అంటే ఒక వ్యక్తికి దీవెన వస్తే అందరికీ దీవెన, అంతేగాని వ్యక్తిగతంగా ఒక్కరిని దీవించిన సందర్భాలు లేవు. అందుకని అలాగనే పాత నిబంధనలు మీరు ఇంకా గమనించగలిగితే, అంటే బైబిల్ అంతట్లో ఇదే కాన్సెప్ట్. అలాగనే ఇంకా గమనించండి, ఒకవేళ శిక్ష వచ్చినా అది సామూహికంగానే వచ్చేది. శిక్ష తెలుసా? సామూహికంగా వచ్చేది. అందుకని ఇశ్రాయేలు ప్రజలు కూలీలు చూసారా? సామూహికంగా అంటే ఏంటి? ఒకడు పాపం చేస్తే, ఇప్పుడు ఆకాను పాపం చేశాడు, ఆకాను పాపం చేస్తే ఆకాను ఒక్కడిని చంపాడు దేవుడు. ఏం జరిగింది? తాత దగ్గర మొదలెట్టాడు. వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, అర్థం మీరు చూడండి. మీరు ఇది యెహోషువ గ్రంథంలో మనం చూడండి. యెహోషువ గ్రంథంలో ఈ చక్కటి మాట మనం చూడండి. యెహోషువ గ్రంథం ఎవరెవరిని ఎంత మార్చాలో మనం చూడండి. 7వ అధ్యాయం 18వ వచనం. అతడును అతని ఇంటి పురుషుల వయసును శెకెముకు అర్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెతు మునిమనుడును జబ్ది మునిమనుడును కర్మీ కుమారుడైన ఎవరు వాళ్ళట? అతని ఇంటి పురుషుల వయసును దగ్గరికి అర్పించినప్పుడు జరకు, అంటే యూదా గోత్రంలోని జరకు మునిమనుడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడింది. చదువు. అప్పుడు యెహోషువ ఆకానుతో, మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనిచున్నానని చెప్పగా ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసింది మీరు గమనించాలి. చాలు. అప్పుడు ఇవంతా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత మీరు గమనించండి 24వ వచనం. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెతు కుమారుడైన ఆకాను ఆ వెండిని, ఆ పైవస్త్రములు, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, ఎద్దులను, గాడిదలను, మందను, పేరాను, వానికి కలిగిన సమస్తను పట్టుకుని ఆకారు వేలను తీసుకుని వచ్చింది. అంతే. తీసుకొచ్చి ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపేశారు. రాళ్ళతో కొట్టి చంపేశారు. అదేంటి? ఆకాను తప్పు చేస్తే అందరినీ చంపడమే, ఎవరిని వదిలిపెట్టి. ఒక తాత బ్రతుకుంటే తాత, తండ్రి బ్రతుకుంటే తండ్రి, కొడుకు, పిల్లలు, కుమారులు, కుమార్తెలు, ఈవెన్ ఆస్తితో పాటు చంపారు. ఎందుకొరకనంటే పాత నిబంధనలో ఒకటి తప్పు చేస్తే అందరికీ ఎందుకు శిక్ష వచ్చింది అంటే శిక్ష కూడా సామూహికమైంది. పాత నిబంధనలో శిక్ష కూడా సామూహికమైంది. అందుకంటే వాళ్ళ జీవితంలో దేవుని యొక్క శిక్ష సామూహికంగా అనుభవించాల్సింది పాత నిబంధన. అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో అనేకులు కూలిరి, దానికి కనెక్టెడ్ ఉండేటువంటి వాళ్ళందరినీ మరి దేవుడు హతమార్చారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వాగ్దానాలు సామూహికమే, ఆశీర్వాదాలు సామూహికమే, కానీ శిక్ష మాత్రం ఇండివిజువల్గా ఉంది, వ్యక్తిగతంగా ఉంది. అందుకే పాత నిబంధనలోనే దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పనులు తులసిను ఉన్నటువంటి సామెత మీదుగా చెప్పరు. అంటే తండ్రులు తింటే పిల్లలకి శిక్ష వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి శిక్ష నేను రానివ్వను. ఎవని ప్రాణమునకు వాడే ఉత్తరవాదు, ఎవని పాపమును బట్టి వాడే మరణము నొందును. ఎవని పాపమును బట్టి వాడే మరణము నొందును. కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారము శిక్షని దేవుడు ఏం చేశాడంటే మరి వ్యక్తిగతంగా చేశాడు. ఆశీర్వాదాలు సామూహికమే, కానీ శిక్ష మాత్రం వ్యక్తిగతంగా. అందుకే ప్రియులారా గమనించండి, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకు ఉండేటువంటి గొప్ప వ్యత్యాసమే.
దేవుడు వీరిని శిక్షించడం మాత్రమే కాదు, పాత నిబంధనలో మరి క్రొత్త నిబంధనకు ఒకసారికి శిక్షని వేరు చేశాడు, వ్యక్తిగతంగా చేశాడు. అలాగనే మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మాత్రం సామూహికంగానే ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించండి, పాత నిబంధనలో ఈ యెహోషువ కాలంలో మీరు ఈ వ్యక్తిని మనం చూడగలిగితే, ఆకారం మనం చూడగలిగితే అందరినీ సమూలంగా నాశనం చేస్తుంది. ఇంకా చాలా మంది అనుకుంటారు పాత నిబంధనలు ఎందుకు ఒకరు పాపం చేస్తే అందరిని ఎందుకు శిక్షించాడు అంటే ఆ శిక్ష అంతే. ఒకరు పాపం చేస్తే దాన్ని బట్టి అందరికి శిక్ష వచ్చేది. కానీ ఇప్పుడు అందరికీ శిక్ష రావట్లేదు. ఎవరి ప్రాణాన్ని బట్టి, ఎవరి పాపాన్ని బట్టి వానికే శిక్ష వస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఈ మాట చెప్పి నేను ముందుకెళ్తాను. అంటే ఇట్ ఈస్ టూ లేట్ టు రిపెంట్ ఆఫ్ దేర్ సిన్స్. ఇట్ ఈస్ టూ లేట్ టు రిపెంట్ ఆఫ్ అవర్ సిన్స్. అంటే పాపంలో ఒప్పుకునే విషయంలో ఆకారము చాలా ఆలస్యం చేశారు. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు, కానీ ఒక 4 వ్యక్తులు మీరు జ్ఞాపకం చేస్తారు. అంటే ఇట్ ఈస్ టూ లేట్ టు రిపెంట్. అంటే పశ్చాత్తాపడడానికి, మారు మనసు పొందడానికి చాలా ఆలస్యం అయిపోయింది. ఆలస్యముగా మారు మనసు పొందడానికి, లేక ఆలస్యముగా మారు మనసు పొందడానికి ప్రయత్నించి మారు మనసు పొందడానికి ఎంత వాళ్ళు ప్రయాసపడ్డా అది అప్పటికే చాలా ఆలస్యమైంది. వాళ్ళు పశ్చాత్తాపడినప్పటికీ ఆలస్యం అయినందువలన ఆ పశ్చాత్తాపానికి విలువ లేకుండా పోయింది. ఇందులో మనం గొప్ప పాఠం నేర్చుకోవాలి. చాలాసార్లు మన పశ్చాత్తాపాలు ఎలా ఉంటాయంటే, దొరికిన తర్వాత మనం పశ్చాత్తాపం, దొంగ దొరికిన తర్వాత పశ్చాత్తాపాలు. ఈ ఆకానుకు దేవుడు కూడా గమనించండి, దేవుడు ఎంత గొప్పవాడంటే ఆకాను విషయంలో దేవుడు 1 డే టైం ఇచ్చాడు. ఇశ్రాయేలీయులలో మీ గుడారములో పాపం ఉన్నది అని చెప్పాడు. మీ గుడారంలో పాపం ఉన్నది, శాపగ్రస్తమైనది ఒకటి ఉన్నది. అంతకు ముందే ఎరుకో గురించి చెప్పాడు దేవుడు యెహోషువ. ఎవడు ఎరుకో పట్టణమును పట్టింపబూనుకొనునో వాడు శాపగ్రస్తుడు. ఈ ఎరుకో పట్టణము శాపగ్రస్తమైనది, ఇందులోనిది ఏదియు ఎవడునూ తీసుకోవడానికి వీల్లేదు. ముందే దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన తర్వాత మరి ఆకాను మంచి శ్రీనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల బంగారమును ఆశించి తీసుకొని తన డేరాలు దాచిపెట్టుకున్నాడు. అప్పటికి దేవుడు వెంటనే పనిష్మెంట్ ఇవ్వలేదు. గమనించాడు, అవకాశం ఇచ్చాడు. 24 hours అవకాశం ఇచ్చాడు. కొన్ని రేపటికన్నా వీడు బయటకు వస్తాడని ఆకానుకు దేవుడు అవకాశం ఇస్తే ఆకాను ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అయ్యో, ఇశ్రాయేలులందరూ ఓడిపోవడానికి కారణం నేనే కదా, ఇశ్రాయేలు ప్రజలందరూ ముందుకు సాగకపోవడానికి కారణం నేనే కదా, దేవుడి యొక్క ఉగ్రత శిక్ష ఇశ్రాయేలు ప్రజల మీదకి రావడానికి నేనే కారకునవుతానేమో. గతంలో అనేకమైన అనుభవాలు ఉన్నాయి, ఆకానుకు తెలుసు, అనేకమైనటువంటి అనుభవాల గురించి తెలుసు. మరి ఆ ఇత్తడి సర్పమును మీరు బంగారు దూడను చేయించుకొని, అహరోను బంగారు దూడను చేయించి ఇశ్రాయేలు ప్రజల కొరకు పెట్టినప్పుడు, ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బంగారు దూడను ఆరాధించినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద మండింది. అనేక మంది అరణ్యంలో రాలిపోయారు. దేవుడు చాలా మరి కృపగలిగిన వాడు మాత్రమే కాదు, ఆయన ఉగ్రత చూపగలిగినటువంటి వాడు. కాబట్టి రాహాబుకు అర్థమైంది దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క శ్రేష్టత, కానీ ఆకానుకు మాత్రం అర్థం కాదు. అంటే కొన్నిసార్లు మనకి దేవుని గూర్చినటువంటి సత్యాలు తెలిసినప్పటికీ చాలాసార్లు మనం పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడము. అది మనకు ఉండేటువంటి చాలా భయంకరమైనటువంటి లోపం, భయంకరమైనటువంటి ఆ కఠినాత్మ. అంటే దేవుడు పనిష్ చేస్తాడు. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు పాపమును చూచి ఆయన తట్టుకోలేని వాడు, ఆయన పాపమును నిర్మూలన చేసేవాడు. ఏమండి, పాపమును ఎంత మాత్రమును సహించేవాడు కాదు. అందుకని మరి దేవుని యొక్క వాక్యంలో దేవుని గురించినటువంటి కొన్ని గుణలక్షణాలు, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందో, దేవుని యొక్క పనిష్మెంట్ ఎలా ఉంటుందో
ఈ ఆకానుకు బాగా తెలుసు. కానీ తెలిసి కూడా ఆకాను పశ్చాత్తాపడి. అందుకే చాలాసార్లు మన పాపాలని దేవుడు కంప్లీట్గా బయటపెట్టి బహిర్గతం చేసేంత వరకు మనం ఒప్పుకుంటాం సార్. కానీ కూడా అప్పుడు ఒప్పుకున్నాం అనుకోండి, నిజమే ప్రభా నేను తప్పు చేశానని అప్పుడు ఒప్పుకున్నాం అనుకోండి, అప్పుడు ఒప్పుకొని లాభం లేదు. ఒప్పుకుంటావు. ఎప్పుడు ఒప్పుకున్నావు? పాపం అంతా బయట పెట్టిన తర్వాత, అందరికి తెలిసిపోయిన తర్వాత, దేవుడు పాపాన్ని బయట పెట్టిన తర్వాత నువ్వు ఒప్పుకుంటే ఇట్ ఈస్ టూ లేట్ టు రిపెంట్ ఆఫ్ యువర్ సిన్. నీ పాపాన్ని ఒప్పుకోవడంలో ఆలస్యం చేశా. ఆలస్యముగా పశ్చాత్తాపడిన పశ్చాత్తాపము మనకి శిక్షను తెస్తుంది తప్ప మనకి విమోచనను మనం తీసుకుంటాం. అందుకని ఆ దేవుడు ఎంత ప్రేమమయుడంటే, ఆయన ఎంత ప్రేమ గలవాడంటే, ఆయన మన పాపమును బయట పెట్టడానికి అవకాశాలు ఇస్తాడు. మన పాపాన్ని ఒప్పుకోవడానికి, సరి చేసుకోవడానికి దేవుడు అవకాశాలు ఇస్తాడు. కానీ చాలాసార్లు మన పాపాలను ఒప్పుకోవడానికి, మన పాపాల విషయమై పశ్చాత్తాపడడానికి మనం ప్రయత్నం చేయం. ప్రభా పాపిని నన్ను కరుణించము. పాపం అనగానే మనం ఏమనుకుంటాం, కొన్ని ఈ గ్రాస్ సిన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద పాపాలు, వ్యభిచారము, దొంగతనము, మోసాలు, అక్రమాలు, అవి ఉంటాయి పాపాలు, అవి ఒప్పుకోరు కొంతమంది. కానీ అసూయ, ద్వేషము, కలహము, ఇవి కనబడని పాపాలు రెండు రకాలు. కొన్ని బయటికి కనబడే పాపాలు, కొన్ని కనబడినటువంటి పాపాలు. మనం చాలాసార్లు ఎవరిని జడ్జ్ చేస్తామంటే, బయటికి కనబడే పాపాలు చేసిన వారిని గురించి మనం తీర్పు తీరుస్తుంటాం. వీళ్ళు చాలా దుర్మార్గులు, చాలా పాపములు జీవిస్తున్నారు అంటుంటాం. గమనించండి, ఒక వ్యక్తి చేసినటువంటి పాపాన్ని గురించి మనం తీర్పు తీరుస్తున్నాము అంటే, ఇవ్వండి, చాలాసార్లు మనం తీర్పు తీర్చి వాళ్ళకంటే మనం కొంచెం బెటర్ స్థితిలో ఉన్నాము అని అనుకుంటాం. అది కూడా చాలా మోసకరమైన జీవితం. అంటే వాళ్ళకంటే నువ్వు కొంచెం బెటర్ అంటే వాళ్ళకి పనిష్మెంట్ ఉంది, వాళ్ళ తర్వాత నీకు కూడా పనిష్మెంట్ ఉంది. గుర్తుపెట్టుకో. అంటే ఇతరులలో ఉండేటువంటి పాపాలు మనం చూసినప్పుడు మన పాపాలేంటో తెలుసుకొని మన పాపాల విషయమే మనం పశ్చాత్తాపడడం నేర్చుకోవాలి. ఆగానికి 24 hours అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదు. ప్రియమైన దేవుడా, మనకు కూడా దేవుడు ఆకాను అలనాడు 24 గంటలు ఇచ్చాడేమో, మనకైతే దేవుడు ఇంకా సంవత్సరాల తరబడి మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. చెప్పాలంటే పాత నిబంధనలో దేవుని శిక్ష వెంటనే వచ్చేది, కానీ కొత్త నిబంధనలో దేవుని శిక్ష మనకి ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ప్రసంగి గ్రంథం అంటాడు, అంటే మనం పాపం చేసినందువలన కలిగే శిక్ష శీఘ్రముగా రానందువలన. చదవండి ప్రసంగి గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. మనం 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చదువు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయరు. తర్వాత పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉండురు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదుననియు నేనెరుగుదును. చూసారా, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి, వెంటనే అననీయ సభ్యురాలు పాపం చేసిన వెంటనే శిక్ష వచ్చేసింది కదా, వెంటనే శిక్ష వచ్చింది. వాళ్ళు ఈ రోజుల్లో కూడా దేవుడు మనకు అలాగా వెంటనే మనకు శిక్ష పంపించాడు. సంఘం ఉంటాం మనందరం, సంఘం కాలి పాస్టర్ గారితో పాటు కాదు, సంఘం ఉంటుంది. యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ ఉంటుందా? లూథరన్ చర్చ్ ఉంటుందా? ఉండదు. జగదాంబలో ట్రినిటీ చర్చ్ ఉంటుందా? ఉండదు. నాకు తెలిసిన మటుకు అది లే సంఘాలు. మనం పాపం చేసిన వెంటనే మనకు శీఘ్రముగా శిక్ష కనుక దేవుడు పంపిస్తే అసలు మనందరం టపటప మనం పడిపోతాం మనందరం. కానీ
ఇక్కడ గమనించండి, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవడం చూచి మనుషులు ఏం చేస్తున్నారు అంటే, శిక్ష నీకు వెంటనే రావట్లేదు అంటే, జాగ్రత్త, వెంటనే రావట్లేదంటే శిక్ష రద్దు చేయబడిందని కాదు, శిక్ష ఆలస్యమైంది అంటే శిక్ష తథ్యం. శిక్ష తథ్యం అంటే శిక్ష శీఘ్రముగా రాలేదంటే అర్థం ఏంటి? వెంటనే రాలేదంటే అర్థం ఏంటి? శిక్ష వెంటనే రాలేదంటే శిక్ష కొట్టేశారని కాదు, శిక్ష కొంచెం ఆలస్యంగా వస్తుంది. అంటే శిక్ష రావడం ఖాయం, కానీ ప్రస్తుతానికి రాలేదు, కానీ తర్వాత వస్తుంది. మీకు అర్థమవుతుంది? మీకు అర్థమవుతుంది? శిక్ష వెంటనే, కొంతమందికి చూడండి జగనన్న పథకాలు వెంటనే వస్తాయి. మొత్తం మీద నీ పేరు ఉంది కదా, నా పేరుందమ్మా కంగారు పడదు. మనం పథకాల గురించి మాత్రం చాలా కంగారు పడతాం. ఎవడు మా పథకంలో నా పేరు ఉందని నాకు రాలేదు. పాపం చేసినప్పుడు నువ్వు కంగారు పడనక్కర్లేదు. అందులో నీ పేరు కూడా ఇమిడి ఉంది. నీకు ప్రస్తుతానికి శిక్ష రాకపోవచ్చు, ప్రస్తుతానికి అంతా బాగానే ఉండొచ్చు, కానీ శిక్ష రావడం మాత్రం ఖాయము. కానీ ఏదో ఒక సమయంలో అది రావడం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అందుకే మీరు ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో లోపటను వెలుపటను వ్రాయబడినటువంటి ఒక గ్రంథం, లోపటను వెలుపటను వ్రాయబడినటువంటి గ్రంథం అంటే అర్థం ఏంటి? లోపట వెలుపట వ్రాయబడిన గ్రంథము అనే మాటకి అర్థం ఏంటంటే, అందులో ఏం రాయబడ్డాయి చూడండి. లోపటను వెలుపటను వ్రాయబడినటువంటి గ్రంథం గురించిన ఒక సన్నివేశం మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఈ మాట మనం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఉంటుంది. లోపటను వెలుపటను రాత కలిగి ఏమన్నా వేలి ముద్రలు 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. అయ్యో దాని ముద్రలు తీసి గ్రంథం విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత ముద్రగా పరిచయింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయేది. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాడు. లోపటను వెలుపటను రాయబడినటువంటి రాతలు కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన గ్రంథం ఏంటి అంటే, ఆ లోపల 3 రకాలైన శ్రమలు ఉన్నాయి. ఒకటి 7 ముద్రలు, రెండవది 7 పాత్రలు, మూడవది 7 బూరలు. ఏమున్నాయి చెప్పండి? 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బూరలు. 7 ముద్రలు విప్పినప్పుడు వచ్చేటువంటి శ్రమలు ఏంటివి? 7 పాత్రలు కుమ్మరించబడినప్పుడు భూమి మీదకి రాబోయేటువంటి శ్రమలు ఏంటివి? 7 బూరలు ఊదినప్పుడు ఈ భూలోకం మీదకి రాబోయేటువంటి శ్రమలు ఏంటివి? ఇప్పుడు లోపట వెలుపట వ్రాయబడినటువంటి గ్రంథము లోపల ఉన్నదేంటి? ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి. లోపట వెలుపట వ్రాయబడింది అంటే అర్థం ఏంటంటే, భూమి మీదకి దేవుడు పంపించబోయేటువంటి శ్రమలు సంపూర్ణం, ఫుల్ మీల్స్. లోపల వ్రాయబడింది, వెలుపల వ్రాయబడింది అంటే అర్థం ఏంటంటే, సంపూర్ణమైనటువంటి శ్రమలను, మహాభయంకరమైనటువంటి శ్రమలని దేవుడు ఈ భూలోకం మీదకి పంపించబోతున్నాడు. అంటే సగం శ్రమలు పంపించి సగం శిక్షను విధించేవాడు కాదు. ఇంకోటి గమనించండి, మన దేవుని గొప్పతనాలు చాలా ఉన్నతమైనవి. దేవుడిని మనం ఇంకా అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం చేసినా ఆయన సంపూర్ణం చేస్తాడు. ఆశీర్వదించిన ముఖం ముత్తేటట్లు ఆశీర్వదిస్తాడు. శిక్షించిన ముఖము మాడిపోయేటట్టు శిక్షిస్తాడు. అర్థమైందా? దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించిన ఫుల్ మీల్స్ పెడతాడు, పనిష్మెంట్ చేసిన ఫుల్గానే పనిష్ చేస్తాడు. అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతానికి శిక్ష రావట్లేదు. ఇది లోపల వెలుపల వ్రాయబడింది అంటే శిక్ష లోపల ఉన్నది. శిక్ష ఇది సంపూర్ణమైంది, ఇది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.
అందుకని దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోక చూచి మనుషులు భయం విడిచి ఏం చేస్తున్నారట? మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తున్నారు. ఒకవేళ మనం హృదయపూర్వకంగా దుష్క్రియలు కనుక మనం చేస్తున్నట్లయితే ఈ వాక్యం మనకి కొన్నిసార్లు మనం వెలుపలికి కనిపించే పాపాలు చేయొచ్చు, కొన్నిసార్లు మనుషులకు కనిపించకుండా లోపల ఉండే పాపాలు చేయొచ్చు. ఏ పాపమైనా దేవుని దృష్టిలో సమానమే, ఏ పాపానికైనా శిక్ష ఒకే విధంగా ఉంటుంది. అందుకే దేవుడు ఏది ఆరంభిస్తాడో ఆయన దానిని ముగిస్తాడు. దేవుడు ఏది ఆరంభిస్తాడో దాన్ని ముగిస్తాడు. దేవుడు చెప్పిన ఏ మాట ఏరును అది నిరర్థకము కానేరదు. ఆయన ఆశీర్వదిస్తానన్నప్పుడు ఆయన తప్పకుండా అంతనే ఆశీర్వదిస్తాడు. నేను శిక్షిస్తానన్నప్పుడు కూడా మాట తప్పకుండా శిక్షించేవాడు. అందుకే గమనించండి, నీవు నాకు నీ దశమ భాగములను 10వ వంతు ప్రతిష్టార్పణలను నాకు నా మందిరానికి నువ్వు తీసుకొచ్చిన ఎడలా పాత నిబంధన ప్రకారం నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెన నీ మీద కుమ్మరిస్తాను. అంటే అక్కడ అర్థం ఏంటి? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, ఆకాశ వాకిళ్లను విప్పడం అంటే అర్థం ఏంటంటే, ఆకాశ వాకిళ్ళు విప్పడం అంటే ఒకేసారి ఆ వాకిళ్ళకి తలుపులు ఉంటాయి, ఆ తలుపులు విప్పేస్తే ఆ తలుపు డైరెక్ట్గా మా ఇంటి తలుపు తట్టి మా ఇంట్లోకి వస్తాయి అనుకుంటారు చాలా. ఆకాశపు వాకిళ్లను విప్పడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా అక్కడ నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఏమవుతుందో చెప్పండి? ఆకాశ వాకిళ్లను విప్పడం అంటే అర్థం ఏంటి? ఆకాశానికి మొత్తం తలుపులు ఉన్నాయి, నువ్వు అమెరికాలో ఉన్నా దీవించబడతావు, పాకిస్తాన్లో ఉన్నా దీవించబడతావు, నువ్వు ఏ స్థలంలో ఉన్నా నీవు దీవించబడతావు. అది ఆకాశ వాకిళ్లను విప్పడం. అట్లాగనే మనం నోవా కాలంలో కూడా దేవుడు చేశాడు. ఏమన్నాడు? నోవా కాలంలో కూడా దేవుడు ఆయన ఆకాశపు వాకిళ్లను విప్పి ఏం చేశాడు? ఆకాశపు వాకిళ్లను లేదా ఆకాశపు తూములు విప్పాడు. ఆకాశపు తూములు విప్పినప్పుడు ఏమొచ్చింది? ప్రచండమైన వర్షము కురిసి మొత్తం భూప్రపంచం అంతటిని కూడా ముంచేసింది, జలప్రలయం వచ్చేసింది. అంటే ఆకాశపు వాకిళ్లను విప్పితే మనకి ఆశీర్వాదం వస్తుంది, ఆకాశపు తూములను దేవుడు విప్పితే మనకి శిక్ష వస్తుంది. మరి మన మీద ఆకాశపు వాకిళ్లను దేవుడు విప్పడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నామా, లేకపోతే ఆకాశపు తూములను దేవుడు మన మీదకి విప్పడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నామా? మనల్ని పరీక్షించుకుంటాం. అందుకే మన హృదయము, అందుకే నేను మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉండేటువంటి ఆ వచనం గురించి అదే నేను చెప్పాలనుకుంటున్నాను. అందులో ఉండేటువంటి మాట అదే. దీన్ని మనం వచ్చేవారు అంతా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను మీకు వచ్చేవారు మీకు దాని గురించి చాలా విషయాలు వివరించి చెప్తాను. ఏమన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైన వారు క్షమించారు. 5వ అధ్యాయము 8వ వచనం అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయమును శుద్ధి చేసుకోవడం, ఈ హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవడం అంటే శుద్ధ హృదయము గలవారుగా మనం జీవించినప్పుడే మనం దేవుణ్ణి మనం చూడగలుగుతాం. అందుకే ఆకాశపు వాకిళ్లను విప్పి ఆయన పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నాడు. ఒకవేళ మనము ఆయన మాట వినకుండా మన పాపాన్ని కనుక మనం సరిగ్గా ఒప్పుకోకుండా, ఒకవేళ పాపం తెలిసినప్పటికీ ఆలస్యంగా కనుక ఒప్పుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఆలస్యంగా ఒప్పుకున్నా, పాపాన్ని ఒప్పుకోకపోయినా ఏం జరుగుతుంది? ఆలస్యంగా ఒప్పుకున్నా, పాపాన్ని ఒప్పుకోకపోయినా పనిష్మెంట్ మాత్రం కాదు. పాపం ఒప్పుకోవడానికి ఎంత పనిష్మెంట్, నువ్వు ఆలస్యంగా ఒప్పుకున్నా కానీ అంతే పనిష్మెంట్. అందుకని ఆకాని యొక్క జీవితము ఆలస్యముగా పశ్చాత్తాపడిన జీవితం. ఆలస్యముగా పశ్చాత్తాపడినప్పటికీ తన పిల్లలు, కుమారులు, కుమార్తెలు, ఆ యావదాస్తి భార్యతో సహా ఎవరిని విడిచిపెట్టలేదు. ముసలి ముద్దు ఉంటే వాళ్ళని కూడా కలిపేశారు. ఎవరిని మీద వదిలిపెట్టరు. తాతలు, ముత్తాతలతో సహా అందరూ చావాల్సిందే దేవుని యొక్క వాక్య ప్రకారం మాత్రమే. అలాగనే ఆలస్యంగా పశ్చాత్తాపడినటువంటి మరొక వ్యక్తి. ఎందుకంటే ఇది హృదయ శుద్ధి కాదు. హృదయ శుద్ధి అంటే పాపము మనకు తెలియపరచబడిన వెంటనే మనం ఒప్పుకొని సరి చేసుకోవాలి. పాపం
పాపము చెప్పిన తర్వాత కూడా, పాపాన్ని దేవుడు బయలుపరిచిన తర్వాత కూడా మనం దాన్ని దాటేస్తూ మనం ఆలస్యం చేస్తూ ఉంటే ఏమండి అది హృదయ శుద్ధి కాదు. హృదయ శుద్ధి అంటే ఏంటంటే వెంటనే మన పాపమును మనం ఒప్పుకొని మనం పశ్చాత్తాపడము, అది హృదయ శుద్ధి. హృదయమును శుద్ధీకరించుకోవడం. అట్లాగని మీరు రెండో వ్యక్తిని జ్ఞాపకం చేస్తారు, నలుగురు వ్యక్తులు జ్ఞాపకం చేస్తున్నారు, ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసిన ఆ కానుకు శిక్ష వచ్చిందా రాలేదో వచ్చింది. రెండో వ్యక్తి క్రొత్త నిబంధనకి వెళ్తే, క్రొత్త నిబంధనలు యూదా ఇస్కరియోతు ఆ మేడగది మీద ఉన్నప్పుడు అందరూ అడుగుతున్నారు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని యేసయ్య చెప్పినప్పుడు శిష్యులతో అందులో ప్రతి ఒక్కడు ఏమన్నాడు? ప్రభువా నేనా, ప్రభువా నేనా అని అడుగుతుంటే యూదా ఇస్కరియోతు కూడా ఏమన్నాడు చూడండి. వీరి మాయదారి యాక్షన్ ఎంత గొప్ప ఉంది చూడండి. చాలా మంది ఏమండి ఎంత యాక్షన్ చేస్తారో చూడండి. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నప్పుడు ప్రభువా నేనా అని అందరూ అన్నప్పుడు చూడండి, ఆ మాట మనం యోహాను సువార్త 13వ అధ్యాయంలో కూడా ఉండొచ్చు. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. 21వ వచనం 13:21 అంటారు. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని చదువు. ఇక్కడ కాదు, మనం మత్తయి సువార్త 26వ వచనం, మత్తయి సువార్త 26వ వచనం, ప్రభువా నేనా అని అడిగిన సందర్భం 26వ వచనంలో ఎన్నో వచనము? 26వ వచనం 22వ వచనం. అందుకు వారు బహుగా దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడగగా, నాతో కూడా పాత్రలో చెయ్యి ఉంచిన వాడు ఎవడో వాడే నన్ను అప్పగించు. తర్వాత 25వ వచనం, ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడగగా, అందరూ ఏమంటారు? ప్రభువా నేనంటే వీడు కూడా ఏమన్నాడు? నేనా అంటే నేను అంటాను, నీకు తెలియదేట, నువ్వు అప్పగించబోతున్నావు అనే సంగతి నీకు తెలియదా? నీకు తెలుసు కదా, మళ్ళా నేనని అడుగుతున్నావు. చూసారా, మనం కూడా చాలాసార్లు దేవుని దగ్గర కూడా సమస్తము ఎరిగినటువంటి ఆ దేవుని దగ్గర కూడా మనం నటిస్తాం. అది మానవుని యొక్క హృదయం యొక్క చటత. హృదయం మోసకరమైందన్నాడు. అరే, సర్వశక్తిమంతుడైన దేవుడు, నన్ను సృష్టించినటువంటి దేవుడు, ఆయనకు నా గురించి అంతా తెలుసు. అంతా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనా అని బొంకడము తన హృదయాన్ని తాను మోసపరచుకోవాలి. నేనా అంటే నీవన్నట్టే. కానీ మన భాషలో చెప్పాలంటే, ఏరా ఇంత చేసావు నీకు తెలియదు ఎట్లా, నీకు అంతా తెలుసు, నువ్వు అంతా తెలిసే చేస్తున్నావు. ఈ రోజున చాలా మంది పాపాలు కూడా తెలిసే పాపం చేస్తున్నారు. వారికి ఇది పాపమని తెలుసు, కానీ పాపమని తెలిసి కూడా పాపంలో బ్రతుకుతున్నారు. పాపమని తెలిసి పాపంలో బ్రతికేటువంటి వాడికి ఏమండి మరి శిక్ష చాలా ఎక్కువగా. ఎందుకంటే మనం తెలిసి అందుకే మనం పాడబడుకుంటాం జరిగింది, ఎరిగి చెడిపోతిని యేసుని గాయము రేపితిని, మోసపోతి నేను దృష్టి తొలగితిని, దాసుడ నన్ను చూడని. ఏమన్నాడు? ఎరిగి నేను చెడిపోతిని యేసుని గాయములు నేను. మనం ఎరిగి ఏం చేస్తున్నామంటే చెడిపోతున్నాం. దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నాం, చెడిపోతున్నాం. ఎరుగుతున్నాం, చెడిపోతున్నాం. మన జీవితాలని చెడగొట్టుకుంటున్నాం దేవుని వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత. కానీ మన జీవితాలను మనం బాగు చూసుకోవాలి. ఇంకో విధంగా చెప్పాలంటే మన జీవితాన్ని చెడగొట్టుకోవడమే కాదు, యేసు యొక్క గాయాన్ని పాపము చేసినప్పుడల్లా మనము రేపుతున్నాం. ఒకవేళ ముళ్ళు మన శరీరంలో గుచ్చుకుపోయింది అనుకోండి, చాలా లోతుగా గుచ్చుకుపోయింది అనుకోండి, ఎవరైనా వచ్చి ఆ ముళ్ళను అలా కదిపారనుకోండి, చాలా హాయిగా ఉందండి, ఇంకొకసారి కలపండి అనటం ఏమంటారు చెప్పండి?
ముళ్ళు కదుపుతుంటే ఏమంటాం? అమ్మో నా దగ్గరికి రావద్దు, అసలు ఎంత భయంకరంగా ఉంది పేరు. అంటే యేసు ప్రభు యొక్క శరీరంలో ఉండేటువంటి ఆ గాయాలని మనం అస్తమానము గాయాన్ని రేపుతాం. అంటే మన హృదయం ఎంత మోసకరమైందో మనం పరిశీలించవచ్చు. ప్రేమను తెలిపినట్టు దేవుడు మనందరితో సూటిగా తెలియ మాట్లాడుతుంది. అందుకే అన్నాడు నేనా అన్నప్పుడు గమనించండి, వాడు అంతటా నీవన్నట్టే అన్నప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే ప్రేరణ, మరి అందరూ కూడా ఆయన అప్పగించబడబోతున్నారని మరి చాలా ఏడుస్తున్నారు. ఏడ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి ఆ మేడ గదిలో నుండి యూదా ఇస్కరియోతు బయటికి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? యూదా ఇస్కరియోతు బయటికి వెళ్ళిపోయాడు. అంటే యేసు ప్రభును అప్పగించడానికి యూదా ఇస్కరియోతు వెలుపలికి వెళ్ళిపోయాను, బయటికి వెళ్ళిపోయాను. చదివాత్మ యూదా ఇస్కరియోతు వెలుపలికి వెళ్ళిపోవడం కాదు, యూదా ఇస్కరియోతులో ఉన్న పాపము వెలుపలికి వెళ్ళాల్సింది. యూదా ఇస్కరియోతు హృదయంలో ఉండేటువంటి పాపము బయటికి పోవడానికి బదులు వీడు పాపముతో సహా వీడే బయటికి వెళ్ళిపోయాడు. ఎంత విషయం. ఈ రోజున మనం ఏంటంటే గట్టిగా గద్దిస్తే సంఘానికి రావడం, సహవాసానికి రావడం మానేస్తున్నావు. నువ్వు మానేయడం కాదు, నీలో ఉన్న పాపాన్ని బయటపెట్టి నువ్వు రావాలి. నేను చాలా మందిని గద్దించినప్పుడు, తిట్టినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు నేను చెప్పే పని ఏంటంటే మీరంటే నాకు వ్యతిరేకత కాదు. యూదా ఇస్కరియోతు ఆ శిష్య బృందంలో నుండి మేడగదిలో నుండి వెలుపలికి వెళ్ళిపోయాను యేసును అప్పగించిన. వాడు వెళ్ళిపోకూడదు, వాడు వెళ్ళిపోయాడు, కానీ వాడిలో ఉండేటువంటి పాపం మాత్రం వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలాసార్లు మనము మానేస్తున్నాము. ఎట్లయితే ఈ వాక్యం నేను వినలేనండి, చదవలేనండి అని నువ్వు మానేయడం కాదు, నీలో ఉండేటువంటి ఆ పాపము వెలుపలికి వెళ్ళిపోవాలి. అందుకే యూదా ఇస్కరియోతుకు 30 వెండి నాణెములు తూచి ఇచ్చారు. తూచి తీసుకున్నాడు మరివాడు. తూచి అనే మాట బైబిల్లో ఉంటుంది. తూచి అంటే అర్థం ఏంటి? తూచి తీసుకోవడం అంటే ఏంటి? నో కాంప్రమైజ్. ఆయన నమ్మే విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. అంటే మనము యేసయ్యను మన పాపాల విషయమే, మన పాపములను మనము జరిగిస్తూ, మన పాపము మనము చేస్తూ, మన పాపము చేసేటువంటి విషయంలో మనము కాంప్రమైజ్ అవ్వకుండా యేసు ప్రభువును అమ్మేస్తున్నాము. అంటే రాజీ పడటం లేదు. పాపం చేసే విషయం, పాపం చేసే విషయంలో మనం రాజీ పడటం లేదు. యేసయ్యను అప్పగించే విషయంలో వాడు రాజీ పడలేదు. 30 వెండి నాణెములను తూచి తీసుకున్నాడు, కరెక్ట్ గా తీసుకున్నాడు. అనగా వాడు రాజీ పడకుండా తీసుకున్నాడు, చాలా ఖచ్చితంగా తీసుకున్నాడు. అంటే ఈ రోజున కూడా చాలా మంది వారు చేసేటువంటి పాపాల విషయంలో ఏం చేయట్లేదట? రాజీ పడ. అంటే పాపాల విషయంలో రాజీ పడలేదంటే అర్థం ఏంటి? పాపము చేయడం వరకు వాళ్ళు సంధి కుదుర్చుకున్నారు, కానీ పాపము చెయ్యకుండా ఉండడానికి ఇష్టపడ్డారు. పాపమును చేయటంలో తూచి మరి చేస్తున్నారు. ఈ పాపాన్ని నేను చేస్తాను, ఖచ్చితంగా ఇందులో కొనసాగుతానని ఆ పాపము చేయటంలో వాడు రాజీ పడకుండా, రాజీ పడే ప్రసక్తి లేదు, ఈ పాపంలో నేను కొనసాగుతాను అన్నాడు యూదా ఇస్కరియోతు. అందుకని 30 వెండి నాణెములను తూచి యేసుక్రీస్తు ప్రభువును అప్పగించాడు. ఇంకా విచారం గమనించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోకి వెళ్తే వీడు ఎలా పశ్చాత్తాపడ్డాడు? 3వ వచనం మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 27:3వ వచనం మనం చదువుకున్నాం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యుద్ధకును ప్రజల యుద్ధకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసిదనని చెప్పాను. చాలు. ఒప్పుకున్నాడా? పాపం మాట్లాడలేదు, ఒప్పుకున్నాడు. లేదు, అంతా డిస్కషన్. పాపం ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. మరి ప్రభు క్షమించాడా? క్షమించాలా? పాపం ఒప్పుకున్నాడు అంటే ఎలా పాపం ఒప్పుకున్నాడు? అప్పటికి ఆలస్యం అయిపోయింది. ఈ ఉదయకాల సమయంలో నేను స్నానం చేయడానికి బాత్రూంలో దూరాను. స్నానం చేసిన టైంలో దేవుడు ఈ 4 మాటలు గుర్తు చేశాడు. గబగబా మధ్యలో ఆపేసి
మళ్ళా నా గదిలోకి వచ్చి వెంటనే స్పెట్స్ కూడా లేవు, నాకు కనపడలేదు కాబట్టి ఈ 4 మాటలు రాసేసుకున్నాను. ఇట్ ఈస్ టూ లేట్ టు రిపెంట్. మారు మనసు పొందడకు, పశ్చాత్తాపడకు ఆలస్యమైన వారి జీవితాలు. ఇక్కడ గమనించండి ప్రియుడా, వీడు ఎలా మారు మనసు పొందాడు? మరి పడ్డాడు, కానీ వాడికి పాప క్షమాపణ దొరకలేదు. చాలాసార్లు మనం పశ్చాత్తాపడుతుంటాం, కానీ ఆలస్యంగా పశ్చాత్తాపడినటువంటి పాపాలకి పాప క్షమాపణ ఉండదు. శిక్ష ఖరారైన తర్వాత నీవు పాపాన్ని ఒప్పుకుంటే నీకు శిక్ష రద్దు చేయబడదు. ఎందుకని ఆల్రెడీ ఒప్పుకున్నావు, నువ్వు పాపం చేసింది కరెక్టే, అది నిర్ధారించబడింది, శిక్ష ఖరారైపోయింది. కానీ నిర్ధారించబడిన తర్వాత ఒప్పుకున్నా కానీ నీకు శిక్ష రద్దు చేయబడదు, శిక్ష విధించబడుతుంది. ఇక్కడ యూదా ఇస్కరియోతు గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకే 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పడానికి మనకు టైం లేదు. ప్రభు చిత్రం అయితే మనం వచ్చే వారికి కట్టించేది. ఎందుకంటే హృదయ శుద్ధికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ మెసేజ్, సిద్ధపాటు కలిగినటువంటి వాళ్ళు. హృదయ శుద్ధి అనేటువంటిది ఏంటో మీకు బాగా అర్థం అవ్వడానికి ఒక 2-3 వారాలు మీకు జ్ఞాపకం చేస్తాను. హృదయ శుద్ధి అంటే ఏంటి? ఈ యూదా ఇస్కరియోతుకు హృదయ శుద్ధి లేదు, ఆకానుకు హృదయ శుద్ధి లేదు. మీకు అర్థమవుతుందా? అంటే తన యొక్క తలంపులు, తన ఆలోచనలు దుర్మార్గపు ఆలోచనలతో ఎప్పటికీ తెలియకుండా రహస్యంగా బంగారము, వెండి, మంచి శీనాలు, వస్త్రాలు దాచుకున్నాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. యెహోషువ కూడా తెలియదు. అంతకు భక్తుడు యెహోషువ కూడా తెలియదు. ఎవరికి తెలియకపోతే నేను బయటపడిపోతాను అనుకున్నాడు. కానీ ఎవడు చూడకపోయినా మనల్ని చూసేది ఎవడు? ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. నా అండ నీవయ్యా, నా కొండ నీవయ్యా, నా అండ నీవయ్యా, నా కొండ నీవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడిగలను. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడిగలను. నాతో యేసు, నాతో రావాలి, నీవు నాతో రావాలి. నీతో వస్తాను యేసు, నీవు లేకుంటే చేయగలను. యేసు రాకుంటే కడిగలను, నీవు లేకుంటే చేయగలను. నీవు రాకుంటే కడిగలను. తల్లిదండ్రుల వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. తల్లిదండ్రుల వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. నా తల్లి నీవయ్యా, నా తండ్రి నీవయ్యా, నా తల్లి నీవయ్యా, నా తండ్రి నీవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా,
నీ సన్నిధి నాతో రాకుంటే నేను ఎక్కడికి వెళ్ళలేను. అది అండి, నీవు లేకుంటే నేనేం చెయ్యలేను, నువ్వు రాకుంటే ఎక్కడికి వెళ్ళలేను. అది హృదయ శుద్ధి. హృదయ శుద్ధికి చాలా షేడ్స్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయి. అందుకే నేను బాటం దగ్గర నుంచి మొదలు పెడుతున్నాను. హృదయ శుద్ధి అంటే ఏంటి? ఊరికనే గంటలు సరదాలు ప్రభాని వందనాలు ప్రభాని గంట 2 గంటలు ప్రార్థన చేస్తే హృదయ శుద్ధి ఏమి రాదు. గంటలు బైబిల్ చదివేస్తే హృదయ శుద్ధి ఏమి రాదు. వీళ్ళు గంటలు ప్రార్థన చేస్తారు, గంటలు సినిమాలు చూస్తారు, గంటలు చిత్రాలు చూస్తారు, గంటలు అపవిత్రమైన స్థలాల్లో గడుపుతారు. అది కాదు హృదయ శుద్ధి. నీవు లేకుంటే చెయ్యగల, నువ్వు లేకుంటే ఏం చేయగలవు అంటే, నువ్వు లేకుండా నేను ఏమి చెయ్యను, చేయడానికి ఇష్టపడను. అది హృదయ శుద్ధి. నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను, నువ్వు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళను ప్రభా. మనం చాలాసార్లు యేసు ప్రభుని ఇంటికి రమ్మంటాం, ఇంట్లో బంధించేస్తాము. నువ్వు ఈ గదిలో ఉండు ప్రభా, లేకపోతే నువ్వు గదిని వెలుపల పెట్టి ఆయన తలుపు వేసేసి నువ్వు బయటే ఉండు ప్రభా అని మనం యేసయ్యను మనం వెలుపల పెడుతుంటాము. యేసయ్యను వెలుపల పెట్టి మనము జరిగించాలనుకున్న కార్యాలు, మనం చేయాలనుకున్నటువంటి పాపిష్టి పనులని మనం చేస్తాం. ఇతరుల మీద స్కెచ్లు వేయడము, ఇతరులకి మోసం చేయడము, ఎవరిని ఎలా మనము మోసం చేస్తే పైకి రాగలము, దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నాము. నేను మా గురుగారు ఒక మాట చెప్తున్నాను. నేను కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మేము చాలా దాదాపు ఎవ్రీడే మాట్లాడుకుంటాం, ప్రతిరోజు మాట్లాడుతాం. లివింగ్స్టన్ చాలా మంది మారు మనసు పొందినట్టే పొందుతున్నారు, కానీ చాలా మందికి నిజమైన మారు మనసు లేదు. వెలుపలికి మంచిగానే కనబడుతున్నారు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేలాగా ఉన్నారు అంటే ఒక మాట అన్నాడు. ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారంటే, చూడండి, ఈ రోజుల్లో చాలా మంది ఈ సినిమాలు చూసి, సీరియల్ చూసి, అందులో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి ఈ సీరియల్ సినిమాలు చూసి అందులో ఉండేటువంటి ఆ పనికి మాలిన ఆ స్కీములు, ఆ ప్రేమలు, ఆ పనికి మాలినటువంటి ఆ కుయుక్తులు అన్ని దుష్టత్వం అంతా తెలుసుకొని వాటిని వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. అందుకే జీవితాలలో మార్పు. ఇవన్నీ చూసి చెడగొట్టుకుంటున్నారు. యేసు ప్రభువుపై పెరుగుతున్నారు, ఆదివారం వస్తున్నారు, ఎదుగుతున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ జీవితాలను చెడగొట్టుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్పిన ముగిస్తాను. ఇంకా ఇద్దరు వ్యక్తుల గురించి వచ్చే వాళ్ళు నేర్చుకున్నాం. ఒకే ఒక మాట ఏంటంటే, యూదా ఇస్కరియోతు, ఏమండి, యూదా ఇస్కరియోతు యేసు ప్రభువునకు శిక్ష విధింపబడుట చూచి, యేసు ప్రభువునకు శిక్ష విధింపబడుట చూచి అతడు పశ్చాత్తాపడి లోపలికి వెళ్ళి పశ్చాత్తాపడి 30 వెండి నాణెములను ప్రధాన యాజకుల యొద్దకు, అధికారుల యొద్దకు తీసుకుని వెళ్ళి దేవాలయంలో విసిరిపడేశాడు. జాగ్రత్తనండి, పశ్చాత్తాపడినా కానీ ఫలితము లేకుండా పోయింది. ఎందుకంటే ఆలస్యమైన పశ్చాత్తాపం. సరి అయిన సమయంలో మనం పశ్చాత్తాపడితే మన శిక్ష నుండి మనం తప్పించబడతాం, కానీ ఆలస్యంగా పశ్చాత్తాపడితే మన శిక్ష రద్దు చేయబడదు. ఇక్కడ గమనించండి, వీడేం చేశాడంటే 30 యేసు ప్రభువులకు శిక్ష విధింపబడుట చూచి, అక్కడ ఆ మాట మనం చదువుకుందాం పిల్లరా. 5వ వచనంలో ఆ వెండి నాణెములు, 3వ వచనం, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి, విషయంబడగా చూచి పశ్చాత్తాపడి. అంటే మారు మనసు అనేది 2 రకాలు ఉంటుంది. పశ్చాత్తాపం, రిపెంటెన్స్ అనేది 2 రకాలు ఉంటుంది. 2 రకాలైన రిపెంటెన్స్. ఒకటి ఏంటంటే, జాగ్రత్త, 2 రకాల రిపెంటెన్స్ 2 రకాలంట. ఒకటి మన వైపు మనము తిరగడము, రెండవది మనము దేవుని వైపు తిరగడం. మన వైపు మనము తిరగడము, రెండవది మనము దేవుని వైపు తిరగడం. యూదా ఇస్కరియోతు చేసినటువంటి తప్పేంటి? తప్పుడు పశ్చాత్తాపం ఏంటంటే, యూదా ఇస్కరియోతు ఆయనకు శిక్ష విధింపబడగా చూచి యేసయ్యను చూడడానికి బదులు, యేసయ్య వైపు చూడడానికి బదులు తన వైపు తాను చూచుకున్నాడు. మీకు అర్థమైందా? చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే, ఇది సరైన మారు మనసు కాదు. మనం పాపం చేసినప్పుడు మనం దేవుని వైపుకు తిరిగితే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది తప్ప, మనము మన వైపుకే తిరిగి మన పాపాన్ని గురించి మనం పశ్చాత్తాపడితే, అయ్యో తప్పు చేశానని మనం దుఃఖపడుతూ వెళ్ళిపోతే, మనము దేవుని వైపు తిరగకుండా ఉంటే మనకి మారు మనసు రావు, మనకి పాప క్షమాపణ దొరకదు. అంచేత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఏమండి, ఇట్ ఈస్ టూ లేట్ టు రిపెంట్ ఆఫ్ అవర్ సిన్స్. బైబిల్ గ్రంథంలో ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. ఆలస్యముగా పశ్చాత్తాపడిన వ్యక్తులకు ఫలితము శూన్యము. శిక్ష ఖరారు చేయబడింది. అందుకే యూదా ఇస్కరియోతు ఏం జరిగిందంటే, యూదా ఇస్కరియోతు జీవితంలో అతడు ఉరిపోసుకొని చనిపోయాడు. ఎంత ట్రాజడీ అండి. 300 సంవత్సరాల కాలం యేసయ్యతో తిన్నాడు, యేసయ్యతో ఉన్నాడు, యేసు ప్రభు పాటు అద్భుతములు చూచాడు, అద్భుతాలు చేశాడు, ఫైనాన్షియల్ మినిస్టర్గా ట్రెజరర్గా పనిచేశాడు, డబ్బు సంచంతా ఆయన దగ్గర ఉంది, పెత్తనం చెలాయించాడు. కానీ చివరికి పశ్చాత్తాపడకుండా నశించిపోయాడు. మనందరినీ దేవుడు ఏం చేస్తాడు? మనం పాపాలను కానీ ఏవో పెద్ద పెద్ద పాపాల దగ్గర నీ సహోదరుని మీద నీకుండే అసూయ, ద్వేషం, నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉంది? సరి అయినటువంటి ఉద్దేశంతో నీవు ప్రభు సన్నిధిలో జీవించగలవు. కాబట్టి హృదయ శుద్ధి లేనటువంటి ఆగాను శిక్ష పొందాడు, యూదా ఇస్కరియోతు శిక్ష పొందాడు. మరిద్దరి గురించి మనం తర్వాత నేర్చుకుందాం. కాబట్టి మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయో మనం వీటిని పరిశీలన చేసుకున్నాం. ఊరికే నీకు ఆదివారం అయిపోయింది, సోమవారం నుంచి శనివారం వరకు మీకు నచ్చినట్టు జీవించాం. దేవునికి నచ్చినట్టు మనం జీవించాలి. మన అడుగుజాడలన్నిటినీ ఆయన గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. ఆగాను జీవితాన్ని గమనించాడు, యూదా ఇస్కరియోతు జీవితాన్ని గమనించాడు. అందుకే యేసయ్య అయ్యో వీడు పుట్టకుండిన ఎడల ఎంత బాబాయ్, నీ గురించి నా గురించి ఆ మాట చెప్పబడకుండా ఉంటే బాబు, అంటే మనకి ఇంకా దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు, ఇంకా దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు. శిక్ష వెంటనే రాలేదు శిక్ష, కానీ పశ్చాత్తాపడితే మనం ప్రభు సన్నిధిలో మనం రక్షింపబడతాం. కళ్ళు ఉంచండి, ప్రార్థన చేస్తున్నాం. ఒక నిమిషం ప్రభు సన్నిధిలో మనం కళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మనతో మాట్లాడి మాటలు మనం ప్రభు గారి సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నాం.